పాజిటివిటీకి ప్రతీక నవ్వు. ప్రతి కదలికలోనూ ఆ నవ్వు ఉంటే చాలు. జీవితం సరికొత్తగా సాగిపోతుంది. అందుకే ఓ గంటసేపు నవ్వితే అమృతపానం చేసినంత ఫలితం అంటుంటారు. స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం అని నవ్వును 6 వర్గాలుగా వర్గీకరించారు మన పెద్దలు. స్మితం, హసితం ఉత్తమమైన నవ్వులు. విహసితం, ఉపహసితం మధ్యమమైన నవ్వులు. ఇక అపహసితం, అతిహసితం అధమమైన నవ్వులు అంటూ లెక్కలు కూడా చెప్పారు. బాబోయ్, నవ్వులో ఇన్ని రకాలా అని ఆశ్చర్యపోకండి. హాయిగా నవ్వేసేయండి.